భూమన కరుణాకర్ రెడ్డి గారి కుటుంబంపై అంత కక్షెందుకు ఈ కూటమి ప్రభుత్వానికి అనేది ముఖ్యంగా ఈ వీడియో ద్వారా విశ్లేషించుకోవాలి. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు, జయాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఒక సీనియర్ నాయకుడు, రాష్ట్రంలో పలుకుబడగలిగిన ఒక సీనియర్ నాయకుడు, 2 సార్లు టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఈ మధ్య ఈ కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నదా అనేది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న చర్యల వల్ల క్లియర్గా టార్గెట్ చేస్తూ ఉంది అనేది అర్థమవుతుంది. 24 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిపై ఇప్పుడు కేసులు పెట్టడం ఏంది, దానిపైన ఇప్పుడు ప్రెస్ క్లబ్లో తిరుపతి నాయకులు మాట్లాడటం ఏందో అసలు అర్థం కావట్లేదు. ఆంధ్రజ్యోతి పేపరు ఒక నిరసన కార్యక్రమంలో కాల్చినందుకు భూమన కరుణాకర్ రెడ్డి గారిపై కేసు పెడుతూ ఆయనకు నోటీసులు ఇవ్వడం ఏందో అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తా ఉందో అసలు అర్థం కావట్లేదు. ఆంధ్రజ్యోతి పేపర్ని నిరసన కార్యక్రమంలో భాగంగా కాలిస్తే అది తప్పవుతుందా? తప్పవుతుందా చెప్పండి. అసలు ఏం చేస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం? రాష్ట్రంలో ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి. సాక్షి పేపర్ ఆఫీస్పై దాడి జరిగింది. సాక్షి ఆఫీస్పై జరిగిన దాడికి ఇప్పటి వరకు కూడా ఎవరిపైనా కేసులు పెట్టలేదు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న దాడుల్ని అసలు ఈ కూటమి ప్రభుత్వం అస్సలు పట్టించుకోవట్లేదు. 1 కాదు 2 కాదు, 8 ఏళ్ల బాలిక కర్నూలులోని మచ్చుమర్రిలో జరిగిన ఘటన సంబంధించి కానీ, లేకపోతే పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో జరిగిన 2 అత్తాకోడలపై జరిగిన దాడి కానీ, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో 1500 మంది ఉన్న హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటంపై కానీ, లేకపోతే గుంటూరులో 2 యువకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్త, వైసీపీ కార్యకర్తని నిర్దాక్షిణ్యంగా చంపేస్తే దానిపైన కానీ, వైఎస్ఆర్సీపీ ఆఫీసులపై చేస్తున్న దాడులపై కానీ ఏ ఒక్క కేసు కూడా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులపై కానీ, జనసేన పార్టీ నాయకులపై కానీ పెట్టినట్టు దాఖలాలు లేవు. ఒక్క కేసు అంటే ఒక కేసు. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారా? వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తేనే అది తప్పు అవుతుంది, తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పు చేస్తే అది తప్పు కాదు అని రాష్ట్ర ప్రజలకు సందేశం ఇస్తున్నారా? ఒక సీనియర్ నాయకుడికే ఈ రాష్ట్రంలో రక్షణ లేదంటే, ఒక సీనియర్ నాయకుడి ఇంటిపైనే దాడి చేస్తున్నారంటే, ఒక సీనియర్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని టార్గెట్గా చేసుకుంటున్నారంటే ఇక సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సామాన్యులకు ఈ ప్రభుత్వంలో రక్షణ ఉంటుందా? సమాధానం చెప్పాలి కూటమి ప్రభుత్వం కానీ, ఈ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసు అధికారులు కానీ. ఎందుకంటే పోలీసు అధికారులు ఈరోజు వాళ్ళు పనిచేస్తున్న తీరు పట్ల కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ర్యాంకులలో చిట్ట స్థానంలో ఉంది. సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, దాడులు చేస్తున్న రక్షణ కరువైపోయింది. పోలీసులు పనితీరు చూసి కేంద్ర ప్రభుత్వం 26 ర్యాంక్ ఇచ్చిందంటే ఇంకా కూడా పోలీసు వ్యవస్థ, పోలీస్ డిపార్ట్మెంటు నిద్ర నుండి మేలుకోవట్లేదు. పోలీసు వ్యవస్థకి రాజకీయాలు మీకెందుకు? మీ పని మీరు సక్రమంగా చేస్తే మీ పోలీస్ డిపార్ట్మెంటు పరువు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోయేది కాదు. దేశం మొత్తం మీద 26 ర్యాంకుకు దిగబడ్డారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఇంకొకటి అనేది లేదు. ఇది పోలీసు వ్యవస్థకు చాలా మాయన మచ్చ. ఆంధ్రప్రదేశ్ అంటే శాంతి భద్రతలకు ఒక నిలువెత్తు నిదర్శనం దేశంలో. అటువంటి ఆంధ్రప్రదేశ్లోనే శాంతి భద్రతలు ఈరోజు కరువయ్యాయి. దానికి ఉదాహరణ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు. రాష్ట్రంలో సీనియర్ నాయకులు కూడా ఈ రాష్ట్రంలో రక్షణ లేదు అనడానికి భూమన కరుణాకర్ రెడ్డి గారి కుటుంబంపై ఈ ప్రభుత్వం టార్గెట్ చేసిన విధానం.
సీనియర్ నాయకులకి రక్షణ లేకపోతే ఇక సామాన్యులకి ఏమి రక్షణ ఉంటుంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని. మీరు చేస్తున్నది తప్పు. రాజకీయం చేయండి, కానీ రాజకీయం చేయటంలో దిగజారిపోకండి. ఈరోజు మీరు అధికారంలో ఉంటారు, రేపు వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఇంతకన్నా ఎక్కువగా మీ పైన దాడులు చేస్తే మీరే ఖాళీలు పూరించుకోండి. డాష్ డాష్ డాష్. పరిస్థితి ఎలా ఉంటుందో. అందరికీ కుటుంబాలు ఉంటాయి, అందరికీ ఆస్తులు ఉంటాయి, అందరూ బిజినెస్లు చేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే ఎంపీ అందరికీ కోట్ల ఆస్తులు ఉంది. చంద్రబాబు నాయుడికి 931 కోట్ల ఆస్తిని నిన్నే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి అని కూడా వచ్చింది. మీరు అధికారం దిక్కుంటుంటారా, వాళ్ళు అధికారం ఎక్కకుంటూ ఉంటారా? కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టండి. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని ఫుల్ స్టాప్ పెట్టండి. రాజకీయం చేయండి, ప్రజా సమస్యలపై రాజకీయం చేయండి, వ్యక్తిగతంగా కాదు టార్గెట్ చేయాల్సింది.